ఐకానిక్ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2025 గ్రాండ్ ఫినాలే అని పేరుతో మరి కరుణ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఒక గ్రాండ్గా గాజువాకలో మరి ఏర్పాటు చేయడం, దానికి మా ఏపీ నుంచి మరి పూర్తి సహాయ సహకారాలు మరి అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అనేకమైనటువంటి పరిణామాలు జరిగినప్పటికీ మన భగవంతు ఆశీస్సులతో మరి కార్యక్రమం దిగ్విజయం జరిగింది. దానికి గాజువాకటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు ఆ సక్సెస్ఫుల్ సందర్భంగా ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం అయిన తర్వాత ఇతర విషయాలతో పంచుకుంటాం. ఫస్ట్ టైం ఏపీ ఫిలిం ఫెడరేషన్ ప్రజెంట్ చేశారు, ప్రౌడ్లీ ప్రజెంట్ చేశారు. ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు. సో ఎన్నో కారణాల వల్ల అదే మనకి కొంచెం ప్రకృతి సహకరించలేదు. అలాగే సో ఆ కండిషన్స్ కూడా టైం ప్రకారం వచ్చి బాగా సపోర్ట్ చేశారు. సక్సెస్ఫుల్ చేసింది ఫస్ట్ ఈవెంట్ సక్సెస్ కొట్టారు మెర్సీ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి మెర్సీ గారు, మీకు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే ఇంతమంది పేరెంట్స్ కూడా విన్నింగ్ లో 1, 2 లేదా అర మార్కులతో అటు ఇటు అవ్వచ్చు. దానికి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో విన్నర్సే. ప్రతి ఒక్కరికి కూడా ఛాన్సెస్ అనేది ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఇక్కడ వైజాగ్ లో అసలు సినిమా వాళ్ళకి కానీ యాక్టివ్ స్కిల్ ఉన్న వాళ్ళకి కానీ సాంగ్స్ తీద్దామన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఏది ఆధారం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన అమ్మాయి, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. బికాజ్ ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ టైం భూపతి రాజు గారు మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 సంతోషమైన విషయం. సో మనం ఇక్కడ ఈవెంట్ కూడా మన సార్ దగ్గర నుంచి వచ్చింది. నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారు. మేము ఫ్రైడే మూవీలో కలిసి యాక్ట్ కూడా చేసాం. త్వరలో సార్ కూడా సినిమాలో కనిపిస్తారు. పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తారు సార్ కూడా. ఈ ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మోడల్ ఐకానిక్ మోడల్ ఆఫ్ ద ఇయర్ 2025 చాలా గ్రాండ్గా చేశారండి. సీరియస్లీ మన వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. ఎవరేంటో తెలుస్తుంది. ఏదైనా ఒక చిన్న ఈవెంట్ చేస్తేనే కదా ఎవరిలో ఏ ప్రశ్న ఉందో తెలుస్తుంది. మాకెవరు ఇవ్వలేదు, మేము ఉన్నాం దగ్గర. మేము అందుకే హైదరాబాద్ వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు మీకు అవకాశం ఉంది. మీరు ఇక్కడ రండి, ఫిలిం ఫెడరేషన్కి రండి. ఖచ్చితంగా మీకు ఇక్కడ నుంచి అవకాశాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇదైతే ష్యూర్. ఎందుకంటే ఆయన మనలాంటి ఆర్టిస్టుల కోసం, మోడల్స్ కోసమే ఇది పెట్టారు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా 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 జరుగుతాయి. చాలా జరగాలని నేను కోరుకుంటున్నాను. సార్ తరపు నుంచి జరుగుతాయి కదా సార్. సార్ మిమ్మల్ని కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి మంచి మంచి అవకాశాలు తీసుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను ఒక బిడ్డగా చూసుకున్నారు నిన్నటి నుంచి. దానికి ఇంకా ఇంకా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఈ గాజువాకలో జరుగుతున్నటువంటి ఈవెంట్లో పాల్గొన్నటువంటి వారికి ప్రోత్సహించడానికి మా ఫిలిం ఫెడరేషన్ నుంచి ఎప్పుడు కూడా ముందున్నాం చెప్పాం. అంతేకాకుండా మన రెండుకోలు కూడా ఇక్కడ గ్రూమింగ్ సెక్షన్ జరిగింది. ఆ గ్రూమింగ్ సెక్షన్లో పాల్గొన్న వారందరికీ కూడా వీడియోస్ అనేవి కూడా చిత్రీకరణ జరిగింది. మేము ఏదైనా సినిమాలు తీసినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ చిన్న సినిమాలన్నీ కూడా ఇక్కడే ఆడిషన్స్ జరుగుతుంటాయి.
ఆడిషన్లో సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ చేయాలని కోరుకున్నప్పుడు